నటశిక్షణాలయం, ఆంగికాభినయము, ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్. పూర్వాభ్యాసాలకు ముందే నియమం ప్రకారం దర్శకుడు నాటక గమనంలో అనుక్షణం నటులు ఉండవలసిన స్థానాలు, చలనాలు గుర్తిస్తాడు. దృశ్యాలను చిన్న చిన్నవిగా విభజిస్తాడు. దీనిని బ్లాకింగ్, దృశ్య విభజన పద్ధతి అందురు. సకాలంలో సరైన స్థలంలో పాత్రలను స్థిరీకరించటం బ్లాకింగ్, దృశ్య విభజన పద్ధతి అందురు. ప్రతి కదలికకు ఎక్కడ ప్రతి పాత్ర ఉండాలో దర్శకుడు సూచిస్తాడు. లేదా బహుశా కనీసం మొదట్లో అన్న నటులను ఎవరి స్థానాల్లో వారు ఉండాలి, తర్వాత వారు అవసరమైనట్లు కదలవచ్చును. బ్లాకింగ్, దృశ్య విభజన పద్ధతి వల్ల మూమెంట్, గతి విన్యాసాల వల్ల నటులు సౌఖ్యముగా ఉన్నట్లు భావించాలి. అలా కాకపోతే దర్శకునితో చెప్పాలి. పాత్రల చైతన్యాన్ని, మోటివేషన్స్, దృశ్యములో ఇతర పాత్రలతో సంబంధాలు, రిలేషన్షిప్, పాఠ్యము యొక్క ప్రయోజనము, ఫంక్షన్స్ ఆఫ్ ది టెక్స్ట్ యూనిట్ నటుడు దర్శకుడు చర్చించి చాలా భేదాలను పరిష్కరించుకోవచ్చును. ఈ విషయాలను అంగీకరించిన తర్వాత పాత్ర ఏ విధంగా నటించాలో అన్న దాని మీద కూడా వారు సాధారణంగా అంగీకారానికి రావచ్చును. చాలా గతి విన్యాసాలను, మూమెంట్స్ దర్శకుడు నిర్ణయించిన పాత్ర యొక్క నడక, వాక్, భంగిమ, పోస్చర్, శరీర వైఖరి, బాడీలీ యాటిట్యూడ్స్, అంగ విక్షేపాలు, గెస్చర్స్, చాలా విషయాలు నటుడు కూడా పూరించవలసి వస్తుంది. గతి విన్యాసాలు, మూమెంట్స్, పాత్రలు అభినయావరణలో ఒక చోటు నుంచి మరో చోటుకు చేయు కదలికలు గతి విన్యాసములు అందరూ. ఉదాహరణ, సోఫా నుంచి లేచి టేబుల్ వద్దకు నడవటం, ఇంకా కూర్చోవటం, లేచి నిలబడటం, పడిపోవటం, బరువు ఎత్తడం, దించటం, నడవడం, కొట్టుకోవడం, ప్రవేశించటం, నిష్క్రమించటం మొదలైనవి కదలికలు. అంగ విక్షేపాలు, గెస్చర్స్, పాత్రలు పంచేంద్రియాలు, తల, చేతులు మొదలగు వాటితో అభినయించటం. ఉదాహరణ, కన్ను కొట్టడం, ఇంకా అవును లేదా కాదు అన్నట్టు తల ఊపడం, అలాగే చేతులతో సంజ్ఞలు చేయటం, భుజాలు ఎగరవేయటం, కనుబొమ్మలు ఎత్తడం మొదలైనవి. ఇవి అర్థవంతంగా ఉండాలి. రంగస్థల వ్యాపారము, స్టేజ్ బిజినెస్ ఒక భావాన్ని, ఉద్దేశాన్ని వ్యక్తం చేసే చర్యలు, కొన్ని కదలికలను వరుసగా చేయటం. ఇవి పాత్ర స్వభావాన్ని తెలియజేస్తాయి, నాటక గమనానికి సహకరిస్తాయి. ఉదాహరణ, టైప్ చేయటం వల్ల ఆఫీసు అని తెలుస్తుంది, కొవ్వొత్తులు వెలిగించటం, కేక్ కట్ చేయటం మొదలైనవి పుట్టినరోజు పండుగగా సూచిస్తాయి. హార్మోనియం వాయిస్తూ కూర్చోవడం సంగీత సాధన అని తెలుస్తుంది. చీకట్లో కొవ్వొత్తులు వెలిగించటం, విసునిగర్రతో విసురుకోవటం కరెంటు పోయిందని తెలుస్తుంది. పాత్ర శరీరకాభినయానికి 3 విధానాలు నటులకు సహాయకారిగా ఉండవచ్చును. 1.
నటనకు కావలసిన శారీరక లక్షణాలు ఫిజికల్ ట్రైట్స్ నాటక ప్రదర్శనలో వచ్చే ప్రతి మార్పుని వారు తమ ఆలోచన పరిధిలోకి తీసుకుంటారు. 2. ఇచ్చిన పథకములో పాత్ర యొక్క ఏ శారీరక లక్షణాలు ఫిజికల్ ట్రైట్స్ ప్రధానమైనవో వారు అంచనా వేయాలని కోరుకోవచ్చును. ఒక్కొక్కసారి సంభాషణలు లేని నాటకం గురించి ఆలోచించవలసిన అవసరం ఉంది. అప్పుడు నటులు దృశ్యమానములైన సందర్భము సిట్యుయేషన్, చైతన్యము మోటివేషన్, ఉద్వేగభరిత కారణాలు ఇమోషనల్ రెస్పాన్సెస్ ద్వారా వెల్లడించవలసిన అవసరం ఉంది. ఈ విధంగా పూర్తిగా అవలంబించినట్లయితే బహుశా విస్తారమైన గతి విన్యాసాలు ఓవర్ అబండెన్స్ ఆఫ్ మూమెంట్ మరియు అతిగా నటించటం ఓవర్ యాక్టింగ్ చేయడానికి దారితీస్తాయి. కానీ ప్రాథమిక దశలో నేర్చుకునేటప్పుడు ఆలోచనలను రేకెత్తించును. నటులు పొందిన అనేక సాధ్యతల పాసిబిలిటీస్ నుంచి వారు ఎంపిక చేసుకోవచ్చును. కావలసినది ఇంకొకటి ఉంది. నటులు ప్రతి గతి విన్యాసము మూమెంట్ సరైనదిగా లేక ఖచ్చితమైనదిగా ఉండేటట్లు అమలు చేసినట్లయినా స్పష్టమైన అస్పష్టమైన వేగ్ అనిశ్చితమైన ఇండెఫినిట్ తత్తరపడే కన్ఫ్యూజింగ్ గతి విన్యాసాలు మూమెంట్స్ నుంచి తప్పించుకోవచ్చును. 3. నాటక ప్రతి పాత్ర రోల్ మరియు ప్రదర్శన దృక్పథము ప్రొడక్షన్ కాన్సెప్ట్ విస్తృతపరిచిన హద్దులను అతిక్రమించకుండా నటులు ఎక్కువగా స్పష్టత డిస్టింక్టివ్నెస్ కోసం పనిచేయాలి. పాత్రకు తగినట్లు లేక ఉచితమైనట్లు అప్రోప్రియేటివ్నెస్ నిర్మలత్వం క్లారిటీ భావ ప్రకటన ఎక్స్ప్రెసివ్నెస్ మరియు స్పష్టత డిస్టింక్టివ్నెస్ ఆధారంగా భౌతికమైన పాత్ర చిత్రణ ఫిజికల్ క్యారెక్టరైజేషన్ను తీర్పు చేయవచ్చును. మరికొన్ని విషయాలు మరో భాగంలో